ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డార్లింగ్ ప్రభాస్ ఇప్పటి వరకు రిస్కీ రోల్స్ చేసిందే లేదు. అలాంటిది ఫస్ట్ టైం ఓ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నారట. రజాకార్ మూమెంట్ ని టచ్ చేసే కథాంశాన్ని హను రాఘవపూడి రాసుకోవడం, దానికి వార్ నేపథ్యాన్ని ఎంచుకోవడంతో ఆ ఇమోషనల్ థ్రెడ్ ని పట్టుకోవడానికి యంగ్ రెబల్ స్టార్ అటువైపుగా ముందుకి మూవ్ అవుతున్నాడా? వెండితెరపైకి హిస్టరీ నేపథ్యం ఉన్న చిత్రాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. ఆడియన్స్ అలాంటి కథాంశాలను లైక్ చేస్తూ ఉండడంతో మేకర్స్ అటువైపుగా అడుగులు వేస్తున్నారు. కాకపోతే ఈ తరహా సినిమాలను మిడ్ రేంజ్ హీరోలే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ప్రభాస్ రజాకార్ మూమెంట్ ను టచ్ చేసే కథాంశంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో నిజాం సర్కార్ తరపున రజాకార్లు సృష్టించిన దమనకాండ నేపథ్యంగా హను రాఘవపూడి ఓ స్టోరీని తీసుకున్నాడట. ఈ ఫిలింను వాస్తవిక కోణంలో చూపిస్తూనే రజాకార్లను ఎదిరించే తిరుగుబాటు వీరుడుగా ప్రభాస్ క్యారెక్టర్ ని మలిచినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ తరహా సినిమాలకు స్టార్ క్యాస్ట్ లేకపోవడం వలన ఆయా సినిమాలు తేలిపోతూ ఉంటాయి. గతంలో నాగార్జునతో విజేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన రాజన్న సినిమా కొంతవరకు ఆడియన్స్ లోకి వెళ్లగలిగింది. ఈ సినిమాలో ఓ ఎమోషన్ ఉంది. ఈ ఫిలిం ను తెరకెక్కించడంలో రాజమౌళి ఎఫర్ట్స్ కనిపించాయి. అందుకే ఈ సినిమా ప్రేక్షకులకు కొంతవరకు కనెక్ట్ అయింది. ఇప్పుడు ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా రజాకార్ మూమెంట్ నేపథ్యంలోనే ఉంటే ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కోణం ఏమైనా చూపిస్తారా అనే సందేహం కలుగుతోంది. ఇక ప్రభాస్ రజాకార్ మూమెంట్ లో ఖాసిం రజ్వీ అనుచరుల ఆగడాలు లేదా దొరలు పటేళ్ల పెత్తందారీతనాన్ని ఏమైనా చూపిస్తాడా అన్నది కూడా చూడాలి. ఇక్కడ ఏది చూపించినా డార్లింగ్ కాంట్రవర్సీల నుంచి తప్పించుకోలేడు. ఇప్పటి వరకు ఇష్యూ బేస్డ్ స్టోరీలకు వెళ్ళని ప్రభాస్ ఒకవేళ రజాకార్ మూమెంట్ ను తీసుకుంటే న్యూస్ మేకర్ అవుతాడు.